షిన్చాన్ బ్యాటిల్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్స్ మొన్న వచ్చింది సాటర్డే. 2 మూవీల రివ్యూ నేను మండే పెడతాను. అండ్ నెక్స్ట్ సాటర్డే సండే కూడా 2 మూవీస్ వస్తున్నాయి. అవి మండేనే పెడతాను నేను, ఓకేనా? సో ఏ మూవీస్ వచ్చినా మండే పెడతాను. ఫస్ట్ షిన్చాన్ బ్యాటిల్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్స్ 3D మూవీ. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఏట్రా బాబు ఆ విజువల్స్, ఆ షిన్చాన్ సూపర్ పవర్స్ అవన్నీనా ఎంత బాగున్నాయి తెలుసా. స్టోరీ కొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే పర్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ లెంతీగా అనిపించింది. అంటే మన విలన్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి అవన్నీ కొంచెం మనకి నాకు లెంతీగా అనిపించింది. దాని గురించి పక్కన పెట్టేస్తే ఎమోషన్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు మెయిన్గా. అండ్ ఈ మూవీ మన తెలుగులో తీసుకురావడం అనేది అద్భుతం అనమాట. నిజంగా అద్భుతం. మూవీని అసలు తెలుగులో తీసుకురాడేమో అనుకున్నాను. ఇప్పుడు వచ్చి కొత్త మూవీస్ ఏమీ తీసుకురాలే కదా, అలాగా నేను ఈ మూవీని కూడా తీసుకురాడు ఇంక మర్చిపోవడమే అని అనుకున్నాను. మొన్న జపనీస్లో చూడడం కూడా స్టార్ట్ చేశాను నేను, కానీ మొన్న అనౌన్స్మెంట్ చేశాడు సోనీ. అప్పుడు తెలిసింది నాకు, అమ్మ తీసుకొస్తున్నాడు తెలుగులో అని. సో చూశాను. ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వస్తే, బాబోయ్ ఏట్రా మూవీ స్టోరీ అనేది ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ వీళ్ళకి హీరోకి దొరుకుతాయి అన్నమాట. మరి ఈ రెండిటితో వీళ్ళిద్దరు ఏం చేశారు అనే స్టోరీ. అండ్ మన హిమావరికి కూడా ఎండింగ్లో తెలుస్తుంది ఉంటుందని. సో అది మాత్రం ట్విస్ట్ అని చెప్పాలి. సో ఇంకా రేటింగ్ విషయానికి వస్తే 3/5. ఎందుకంటే స్టోరీ సెకండ్ హాఫ్ కొంచెం లెంతీగా అనిపించింది, అందుకని నేను తక్కువ. అండ్ మీకు ఎంతమందికి ఈ మూవీ నచ్చింది అండ్ నింజా మొన్ననొకే ఈ 2 మూవీలు అనిపించింది చెప్పండి. అండ్ చూడలేని ఉంటే రీటైల్గా చేస్తారు, ఓకేనా? చూడండి. మరి ఇంత అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపించి ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన లక్ కార్టూన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్. ఇంకొకరితో ఇంకొస్తా.